హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో క్లాస్. మనం లాస్ట్ వీడియోలో వాల్యూ చైన్ అనాలిసిస్ చూసాం కదా. సో ఈ వీడియోలో అదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ యువర్ సెకండ్ యూనిట్, దట్ ఈస్ స్వాట్ అనాలిసిస్. స్వాట్ అంటే స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఓకే, సో ప్రతి కంపెనీకి ఇంటర్నల్గా స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. ఎక్స్టర్నల్గా వాళ్ళకంటూ కొన్ని అవకాశాలు, ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ అవి అచీవ్ చేయడానికి మనకి థ్రెట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో వీటన్నిటిని మనం అండర్స్టాండ్ చేసుకుంటే మనం మన బిజినెస్ ప్రాపర్గా చేయొచ్చు విత్ అ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో అందుకు మీకు స్వాట్ అనాలిసిస్ ఉంది. ఓకే, సో ఎస్ అంటే స్ట్రెంగ్త్స్, డబ్ల్యూ అంటే వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అవకాశాలు, అండ్ నీకుండే థ్రెట్, నువ్వు బిజినెస్ సరిగ్గా చేయకుండా నీకు వచ్చే అడ్డంకులేంటి మరి. ఓకే, a SWOT analysis is a quick way of examining your organization by looking at the internal strengths and weaknesses in relation to the external opportunities and threats. సో ఇంటర్నల్గా స్ట్రెంగ్త్లు నేను ఇందాక చెప్పింది, నీ కంపెనీలో ఇంటర్నల్గా నీకున్న స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి తెలుసుకుంటే నువ్వు బయట మార్కెట్లో నీకున్న అవకాశాలు ఏంటి, ఆ అవకాశాలని చేరుకోవడానికి ఉండబోయే అడ్డంకులు ఏంటి తెలుసుకుంటాం. ఓకే, SWOT helps your team understand the current state, determine where to go next, and inform the strategic actions that can be taken to achieve your organization's desired future. సో ప్రతి కంపెనీకి ఒక గోల్ అనేది ఉంటుంది. సో ఆ గోల్ ఇన్ని స్టెప్స్ దాటుకొని ముందుకెళ్తేనే మనం ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతాం. ఓకే, సో మన స్ట్రాటజీని ఎలా మార్చుకోవాలి, మనకున్న ఇవన్నీ ఈ 4 కారణాలు తెలిస్తే మనకి అర్థమవుతుందన్నమాట స్వాట్ అనాలిసిస్ చేయటం వల్ల. ఓకే, ఫర్ సపోజ్ వీక్నెస్ ఉంది. వీక్నెస్ అంటేనే నీ కంపెనీ అందులో స్ట్రాంగ్ కాదు, ఆ పలానా పని చేయలేదు. సో హై ఎర్రర్ రేట్ ఇన్ ప్యాకింగ్ అండ్ షిప్పింగ్ దట్ రిజల్ట్స్ ఇన్ హై షిప్పింగ్ కాస్ట్ అండ్ పువర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఫర్ సపోజ్ నీ కంపెనీ ఈజ్ ఇంటూ ప్యాకేజింగ్, ఏదో మ్యానుఫ్యాక్చర్ చేశారు, దాన్ని ప్యాక్ చేశారు, షిప్ చేశారు కస్టమర్కి పంపించడానికి, కానీ నీ ప్యాకేజింగ్ బాగాలేదు, నీ షిప్పింగ్ ప్రాసెస్ కూడా సరిగ్గా లేదు. అంటే ప్యాకేజింగ్ సరిగ్గా లేనప్పుడు ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అవుతుంది, అండ్ షిప్పింగ్ సరిగ్గా లేనప్పుడు షిప్పింగ్ కాస్ట్ ఎక్కువ ఉంది కానీ షిప్పింగ్ స్లో ఉంది, కస్టమర్ ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది, అంటే ప్రోడక్ట్ రీచ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది అనుకోండి. ఇట్ ఈజ్ యువర్ కంపెనీస్ వీక్నెస్. ఓకే, సో హై ఎర్రర్ రేట్ ఇన్ ప్యాకేజింగ్ అండ్ షిప్పింగ్ అని ఉన్నప్పుడు మనకి దాని యాట్రిబ్యూట్స్, క్యారెక్టరిస్టిక్స్, ట్రెండ్స్ మనం అర్థం చేసుకుంటే అది ఎటువంటి ఇంపాక్ట్ మన కంపెనీ పైన చేస్తుందో మనం అర్థం చేసుకోగలము. ఓకే, ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వీక్నెస్ అనాలిసిస్ కనుక మనం చేస్తే మనం ఏం చేయొచ్చు అనేది మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను నేను. ఇంపాక్ట్ ద ఆర్గనైజేషన్ అనమాట. ఎలా? హై షిప్పింగ్ కాస్ట్, ధర ఎక్కువ కడుతున్నాం షిప్పింగ్కి, కానీ టైంకి కస్టమర్ దగ్గరికి పోవటం లేదు ప్రోడక్ట్. అలాగే వెళ్ళినా కూడా నీకు నీ ప్యాకేజింగ్ సరిగ్గా లేక ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వటం, పువర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ రావటం. అంటే కస్టమర్ అన్ని రోజులు ఎదురు చూస్తే ఒక పాడైపోయిన ప్రోడక్ట్ వచ్చిందనుకోండి, ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ బ్యాడ్గానే ఉంటుంది నీ కస్టమర్కి. సో ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కస్టమర్ నీ కంపెనీ పైన ఎలా ప్రభావం చూపిస్తోందో తెలుసుకుంటావు నువ్వు ఈ అనాలిసిస్ చేస్తే. స్ట్రెంగ్త్ అనలైజ్ చేస్తే ఇంకేదో తెలుసుకుంటావు, ఆపర్చునిటీస్ అనలైజ్ చేస్తే ఇంకేదో తెలుసుకుంటావు, అలాగే థ్రెట్స్ కూడా. సో ఈ 4 తెలుసుకొని వీటి మధ్యలో ఉన్న సంబంధం మనం అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మన గోల్, మన స్ట్రాటజీని మనం ప్రాపర్గా రీచ్ అవ్వగలుగుతాం. సో ఇది మీరు మీ పర్సనల్ లైఫ్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకుండే స్ట్రెంగ్త్లు ఏంటి, మీకుండే వీక్నెస్లు ఏంటి, మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మీకున్న థ్రెట్స్ ఏంటి, ఇది మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటే మీ కెరియర్లో మీకు ఎటువంటి ఇష్యూ రాదు. ఎందుకంటే మీకున్న ఎవ్రీ వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ ప్రతిదీ తెలుసు మీకు. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుస్తుంది. సో
For better understanding of this topic, I brought Coca-Cola's example. సో కోకోకోలా అనేది చిన్న ప్రోడక్టే. సో హోప్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ. సో కోకోకోలాకు ఉన్న స్ట్రెంగ్త్లు ఏంటంట, ఇట్స్ అ బ్రాండ్ లీడర్ ఇన్ సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్. అఫ్ కోర్స్ పెద్ద బ్రాండ్ అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ దేర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. సో అది బ్రాండ్ లీడర్. ఆబ్వియస్లీ కోకోకోలా ఈజ్ అ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ బ్రాండ్, ప్రతి కంట్రీలో ఆల్మోస్ట్ ఉంది. ఓకే, దెన్ అకార్డింగ్ టు statista.com, Coca-Cola has market share of 48.6 in 2015. సో మార్కెట్ షేర్, ఇమాజిన్ వరల్డ్ మార్కెట్ కనుక ఇమాజిన్ చేస్తే 48.6 అంటే ఇట్ ఈస్ నియర్ టు హాఫ్. ఇది వరల్డ్ అనుకోండి, ఆల్మోస్ట్ నియర్ టు హాఫ్ ఆఫ్ ద షేర్ కోకోకోలాదే ఉంది, 48.6. అది కూడా ఇన్ 2015 చేసిన రీసెర్చ్ ప్రకారం. అంటే అది స్ట్రెంగ్తా కాదా? వేరే ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి, వాటన్నిటినీ గ్లోబల్ కంపెనీగా ఇది బీట్ చేస్తూ ఇది సక్సీడ్ అవుతుందంటే ఇమాజిన్ ఇట్స్ సక్సెస్. It owns more than 80 drinks across 20 brands, including fizzy drinks, water, herbal teas, juices, sports drinks. ఓకే, కోకోకోలా బ్రాండ్ కింద మనకి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. కార్బోనేటెడ్ డ్రింక్స్, ఫ్రిజీ డ్రింక్స్ అంటే ఓకే, వాటర్, హెర్బల్ టీస్ కూడా ఉన్నాయంట, జ్యూసెస్ ఉన్నాయంట, అండ్ స్పోర్ట్స్ డ్రింక్స్ ఉన్నాయంట. ఓకే, మినట్ మెయిడ్ కోకోకోలాదే, స్మార్ట్ వాటర్, ఆనెస్ట్ కిడ్స్. ఓకే, మన దగ్గర కొన్ని లేనట్టున్నాయి, బట్ స్టిల్ ఇవన్నీ వీళ్ళవే, కోకోకోలా వాళ్ళవే. సో ఇమాజిన్ 20 బ్రాండ్లు అండర్ కోకోకోలా మెయిన్ బ్రాండ్, 20 సబ్ బ్రాండ్స్, దాని కింద 80 రకాల ప్రోడక్ట్స్. ఓకే, సో ఎంత లీడర్షిప్ ఉంటుంది వాళ్ళ కాంపిటీటర్స్ మీద కోకోకోలాకి, ఇన్ని వెరైటీస్ తీస్తుంటే. అది స్ట్రెంగ్త్. కోకోకోలాస్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ రిజల్ట్స్ ఇన్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. సో ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసినా బల్క్ మ్యానుఫ్యాక్చరింగే. సో బల్క్ ఎందుకు, దాని రిక్వైర్మెంట్ అలా ఉంటుంది. ఒకప్పటి మిషన్ స్టేట్మెంట్ ఏంటి కోకోకోలా వాళ్ళది, హ్యాండ్ స్ట్రెచ్ చేస్తే ఒక మనిషి ఇలా చేయి చాపితే కోకోకోలా అవైలబుల్ ఉండాలంట. అంటే అంత విగరస్గా వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెటింగ్, సేల్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా లార్జ్ స్కేల్ ప్రొడక్షనే ఉంటుంది. అంత డిమాండ్ ఉంది మరి వాళ్ళ ప్రోడక్ట్కి. ఉన్నప్పుడు ఎకనామీస్ ఆఫ్ స్కేల్ కూడా ఉంటుంది. నువ్వు బల్క్లో మ్యానుఫ్యాక్చర్, ఇప్పుడు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ఫీచర్, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ఇంజిన్. సో అలా ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎకనామీస్ ఆఫ్ స్కేల్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మోడల్కి నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మారుస్తావు, ప్రొడక్షన్ ప్రాసెస్ మారుస్తావు. కానీ ఇక్కడ అలా కాదు, ఒకటే టైప్ ఆఫ్ ప్రోడక్ట్, చిన్న చిన్న వేరియేషన్స్ అంతే. సో ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు నీకు ఎంత కాస్ట్ సేవింగ్ అవుతుంది, నువ్వు ఎంత ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నావు అనేది ఎకానమీస్ ఆఫ్ స్కేల్. ఓకే, సో ఇది లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మంచి ఎకనామీస్ ఆఫ్ స్కేల్ కూడా ఉంది. దెన్ ఇంకేంటి స్ట్రెంగ్స్, మోస్ట్ రికగ్నైజ్డ్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ కోర్స్, అండ్ పర్చేజ్ ఆఫ్ కాఫీ రీటైల్ బ్రాండ్ కోస్టా కాఫీ. సో కాఫీ రీటైల్ బ్రాండ్ని కూడా కోకోకోలా పర్చేస్ చేసింది, ఇట్స్ అ స్ట్రెంగ్త్. దెన్ క్యాష్ కౌ ఫర్ ద కోకోకోలా కంపెనీ. సో మనకి అండర్ డాగ్స్ అని, ఓకే, ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ అగైన్. ఆ థియరీ నేను ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేను ఇన్ డీప్గా, కానీ ఇట్స్ ఎ క్యాష్ కౌ ఫర్ ద కోకోకోలా కంపెనీ. ఓకే, ఏది, ఏ ప్రోడక్ట్, ఈ కోస్టా కాఫీ అనేది క్యాష్ కౌ, అంటే బాగా మంచి డబ్బులు కోకోకోలా పేరెంట్ కంపెనీకి తెచ్చిపెట్టే బ్రాండ్ అనమాట. ఓకే, దెన్ అంటే ఈ డెసిషన్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఈ కంపెనీని కొనడానికి కోస్టా కాఫీ, అది మంచి క్యాష్ కౌగానే మారింది, డబ్బులు ఇచ్చే వింగ్గానే మారిందనమాట కోకోకోలాకి. అంటే వాళ్ళు తీసుకుంది రైట్ డెసిషన్. సో ఇట్ బికేమ్ ఎ స్ట్రెంగ్త్. దెన్ నెక్స్ట్, విత్ ఇన్ ద యూకే డైట్ కోక్ సేల్స్ హ్యావ్ ఓవర్టేకెన్ సేల్స్ ఆఫ్ స్టాండర్డ్ కోక్. సో యూకేలో
డైట్ కోక్ సేల్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి స్టాండర్డ్ కోక్ కన్నా. సో ఒక కొత్త టైప్ ఆఫ్ ప్రోడక్ట్ వాళ్ళు తీస్తే దానికి సేల్స్ పెరుగుతున్నాయి, అదొక స్ట్రెంగ్త్. టర్న్ ఓవర్ ఆఫ్ $35 billion in 2017. సో ఇమాజిన్ $35 billion వచ్చే వాళ్ళకి 2017లో టర్న్ ఓవర్ రిటర్న్స్ వాళ్ళ బిజినెస్ ద్వారా. అండ్ 27.4 billion ఆఫ్ క్యాష్ రిజర్వ్స్ ఇన్ ఓవర్సీస్ అకౌంట్స్. సో ఇన్ని రిటర్న్స్ వస్తున్నాయి అండ్ వాళ్ళ దగ్గర దాచిపెట్టిన ఆస్తులు ఎంత అంట, $27.4 billion క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే ఇమాజిన్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ దిస్ కంపెనీ. ఇట్ ఈస్ వెరీ స్టేబుల్ బికాస్ లాంగ్ టర్మ్లో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఎంజాయ్ చేస్తున్న కంపెనీ కోకోకోలా. ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళ కాంపిటీటర్స్ కన్నా అది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీ కోకోకోలా. సో ఇవన్నీ వాళ్ళ కంపెనీ స్ట్రెంగ్త్స్. మరి ఆ కంపెనీ వీక్నెసెస్ ఏంటో చూద్దాం. కాంపిటీషన్ ఫ్రమ్ రైవల్స్ సచ్ యాజ్ పెప్సీ అండ్ ఓన్ బ్రాండ్ లేబుల్స్. ఓకే, సో పెప్సీ అండ్ ఇంకా అదర్ బ్రాండ్స్ వాళ్ళ నుంచి ఉన్న కాంపిటీషన్ కోకోకోలాకి వీక్నెస్. షుగర్ ట్యాక్స్ విత్ ఇన్ ద యూకే ఈజ్ హ్యావింగ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ప్రైజింగ్ స్ట్రాటజీ ఆఫ్ కోకోకోలా. సో డెఫినెట్గానే ఇది షుగరీ డ్రింకే. నువ్వు డైట్ కోక్ అని తీస్తున్నావు, జీరో క్యాలరీ అని తీస్తున్నావు, కానీ అదొకటే ప్రోడక్ట్. నీకు వేరే వెరైటీస్ చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు 80 types ఆఫ్ డ్రింక్స్ ఉన్నాయన్నాం, 20 brands అన్నాం. షుగర్ లేకుండా అమ్ముకుంటావా? నువ్వు అమ్మితే ఎవరైనా కొంటారా? ఎందుకంటే ఆర్టిఫిషియల్ షుగర్స్కి అలర్జిక్ చాలామంది ఉంటారు. సో నీ ప్రోడక్ట్స్ అన్నీ ఆర్టిఫిషియల్ షుగర్స్ మీద నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయలేవు. కానీ యూకేలో షుగరీ ప్రోడక్ట్స్ సేల్ చేయాలంటే అక్కడ మేబీ డయాబెటీస్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. సో షుగరీ ప్రోడక్ట్స్ సేల్ చేయాలంటే నువ్వు ట్యాక్స్ ఎక్కువగా కట్టాలి యూకేలో, యునైటెడ్ కింగ్డమ్, లండన్లో. ఓకే, సో అలాంటప్పుడు నీ ప్రైజింగ్ స్ట్రాటజీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. నీ కోకోకోలా అనేది కాస్ట్లీ అయిపోతుంది. సో వెన్ ఎ ప్రోడక్ట్ ఈస్ కాస్ట్లీ, ఆబ్వియస్లీ పీపుల్ విల్ షిఫ్ట్ టు అదర్ బ్రాండ్స్. సో ఇట్ బికేమ్ యువర్ వీక్నెస్ యూకేలో. Then Coca-Cola have focused on producing drinks and have not moved into non-food products. Okay, ఓన్లీ బెవరేజెస్లో కాన్సన్ట్రేట్ చేసింది కోకోకోలా ఇప్పటి వరకు. ఒక్క ఫుడ్ ప్రోడక్ట్ కూడా లేదు. ఇప్పుడు మనకి పెప్సీ ఉందనుకోండి, పెప్సీ నుంచి మనకి లేస్ ఉంది, చిప్స్ ఉంది, కానీ కోకోకోలా నుంచి అలా ఏదీ లేదు. సో ఆ పని వాళ్ళు ఇప్పటివరకు చేయలేదు కాబట్టి అది వాళ్ళ వీక్నెస్సే. ఓకే, then declining sales of $41 billion in 2016 and $35 billion in 2017. సో సేల్స్ తగ్గాయంట. ఇక్కడ ఏంటి, $35 billion వచ్చాయి 2017లో టర్న్ ఓవర్, కానీ అది డీక్లైనింగ్లోనే వాళ్ళకి అంత వచ్చింది. అంటే సేల్స్ తగ్గినప్పుడే అంత ప్రాఫిట్ ఉంది. సో కానీ సేల్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ వీక్నెస్. ఓకే, దెన్ నెక్స్ట్, నాట్ ద నంబర్ 1 బ్రాండ్ ఇన్ స్కాట్లాండ్. ఎందుకంటే అక్కడ బ్రూ ఈజ్ బీయింగ్ ద మార్కెట్ లీడర్. సో కాఫీ బేస్డ్ డ్రింక్స్ తాగే వాళ్ళు స్కాట్లాండ్లో ఎక్కువ. సో స్కాట్లాండ్లో నంబర్ 1 అవ్వలేకపోయింది. ఓకే, సో ఇవన్నీ మన కోకోకోలా వీక్నెస్లు. వాళ్ళకున్న అవకాశాలు ఏంటి మరి? టు స్ప్రెడ్ దేర్ risk, there is an opportunity for Coca-Cola to diversify into other fields such as food. ఇక్కడ చెప్పాను కదా వీక్నెస్. ఇప్పుడు పెప్సీ వాళ్ళకి లేస్ చిప్స్ ఉంది, కానీ కోకోకోలాకి అసలు ఫుడ్ అనేదే లేదు. ఓన్లీ డ్రింక్స్ పైనే వాళ్ళు ఇన్ని ఇయర్స్ ఫోకస్ చేశారు బిజినెస్ని. సో వాళ్ళకి అదొక అవకాశం. ఫుడ్ సైడ్ వాళ్ళు డైవర్సిఫై చేసుకోవచ్చు. ఇంకేంటి, కోకోకోలా కుడ్ ఇంట్రొడ్యూస్ అ హెల్దియర్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద గ్రోయింగ్ కన్సర్న్స్ అబౌట్ హెల్త్. సో ఇప్పుడు యూకేలో షుగర్ ట్యాక్స్ పెంచారని చెప్పాను కదా, దానివల్ల వీళ్ళ ప్రోడక్ట్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలా కాకుండా ఇంకా రకరకాలుగా హెల్దీ ప్రోడక్ట్స్ కనుక వాళ్ళు తయారు చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి సేల్స్ ఇంకా పెరగచ్చు. అదొక పాజిటివ్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే దీస్ డేస్ జనాలందరూ హెల్త్ కన్సర్న్ ఎక్కువ ఉంటుంది అందరికీ. సో
ఆపర్చునిటీస్ ఇవి కోకోకోలాకి. మరి అడ్డంకులు ఏంటి, థ్రెట్స్ ఏంటి? షుగర్. Sugar is the public enemy number one for many governments. A sugar tax that was introduced within the UK on sugary drinks could be implemented by other governments also. సో ఇదొక మేజర్ థ్రెట్ అవ్వచ్చు ఫ్యూచర్లో. మేబీ ఈవెన్ మన కంట్రీలో కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చేమో. ఏంటి షుగరీ ట్యాక్స్ అంటే షుగర్ కలిపిన ఎటువంటి డ్రింక్ నువ్వు సేల్ చేసినా, ఎటువంటి ఫుడ్ నువ్వు సేల్ చేసినా ట్యాక్స్ ఎక్కువ కట్టు అనే రూల్ పాస్ ఆన్ చేయొచ్చు. అది నీకు థ్రెట్ అవుతుంది, ఎందుకంటే నీ మేజర్ ప్రోడక్ట్స్ అన్నీ షుగరీ డ్రింక్సే. కాంపిటీటర్స్ మూవింగ్ అవే ఫ్రమ్ ఫ్రిజీ డ్రింక్స్ అండ్ మూవింగ్ ఇన్ టు హెల్దియర్ ఆల్టర్నేటివ్స్ దట్ మే టేక్ అవే సేల్స్ ఫ్రమ్ ఫ్రమ్ కోకోకోలా. ఇక్కడ కలర్ అని వచ్చింది, ఇట్స్ ఫ్రమ్ ఇది కోకోకోలా అమ్మా. సో ఫ్రిజీ డ్రింక్స్, ఇప్పుడు కార్బోనేటెడ్ గ్యాస్ ఫిల్డ్ డ్రింక్స్, ఇవన్నీ మనం చాలామంది జనాలు మానేసి హెల్దీ డ్రింక్స్ సైడ్ మూవ్ ఆన్ అవుతున్నారు. లైక్ గ్రీన్ టీస్లో కూడా రకరకాలు ఉన్నాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ జపనీస్ మార్కెట్ ఆర్ కొరియన్ మార్కెట్, ఈ కోకోకోలా ఇటువంటి డ్రింక్స్ కన్నా దే ప్రిఫర్ గ్రీన్ టీస్ అండ్ ఇంకా రకరకాల వాళ్ళకి ఉంటాయి. జిన్సెంగ్ టీ అని ఏదేదో వాళ్ళు హర్బల్ టీస్ టేస్టీగా చేసుకొని అవే డ్రింక్స్ కింద కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో ఆ మార్కెట్స్లో వీళ్ళది సేల్స్ తక్కువే. సో అది వాళ్ళకి థ్రెట్ అనమాట. ఇప్పుడు కాంపిటీటర్ ఎవరైనా సక్సెస్ఫుల్గా మంచి టేస్టీ హెల్దీ డ్రింక్ కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తే వీళ్ళు ఆఫర్ చేసే ప్రైస్ రేంజ్లోనే వీళ్ళకి సేల్స్ తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అదొక థ్రెట్. అండ్ ఇంకా లాస్ట్ థ్రెట్ ఏంటి, గవర్నమెంట్స్ లుకింగ్ ఇన్ టు మోర్ ట్యాక్స్ బీయింగ్ పెయిడ్ ఆన్ దేర్ ఓవర్సీస్ రిజర్వ్స్. సో ఓవర్సీస్ రిజర్వ్స్ ఇన్ని ఉన్నాయని చెప్పాను కదా నేను, క్యాష్ రిజర్వ్స్ వీళ్ళకి, అంటే వీళ్ళ సేవింగ్స్ అన్నమాట. ఇవి $27.4 billion సేవింగ్స్ ఉన్నాయి వీళ్ళకి అసెట్ కింద. సో దాని మీద ట్యాక్స్ ఎక్కువ పే చేయమని అడుగుతున్నారు గవర్నమెంట్. సో అది కూడా వీళ్ళకి ఒక థ్రెట్. సో కోకోకోలా కంపెనీకి ఉన్న స్వాట్ అనాలిసిస్ మీరు చూసారు కదా. సో దీని బేసిస్లో మీరు యాజ్ ఎ టాస్క్ ఇంకా వేరే ఏదైనా కంపెనీకి స్వాట్ అనాలిసిస్ చేయండి. అండ్ మీకు మీరు కూడా పర్సనల్గా స్వాట్ అనాలిసిస్ చేసుకుంటే యూ విల్ క్లియర్లీ అండర్స్టాండ్ యువర్ పర్సనల్ స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. అండ్ ఇంకా ఏదైనా కంపెనీకి, లైక్ ఒక టాటా కంపెనీకి, లేదా ఒక రిలయన్స్ కంపెనీకి, లేదా ఒక అమెజాన్, ఓకే, ఇలా మీరు నెట్ ఓపెన్ చేసినా కూడా మీకు చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి స్వాట్ అనాలిసిస్ బేసిస్లో. సో అవి మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా మీకు క్లియర్గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, యా. సో మరి ఈ మనకి స్ట్రెంగ్త్లో మనకి ఏ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది, ఆపర్చునిటీస్లో ఏ క్వశ్చన్కి, వీక్నెస్లో ఏ క్వశ్చన్కి, ఓకే, థ్రెట్స్లో ఏ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఓకే, ఇవి స్వాట్ గ్రిడ్ క్వశ్చన్స్ అంటాం అనమాట. అంటే మనం ఈ క్వశ్చన్స్కి కనుక ఆన్సర్ తెలుసుకోగలిగితే మన బిజినెస్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, స్ట్రెంగ్త్ రెఫర్స్ టు వాట్ యువర్ కంపెనీ డస్ వెల్ అండ్ దట్ యూ షుడ్ బిల్డ్ అపాన్. సో నీ కంపెనీ బాగా చేయగలిగే, మంచిగా స్టాండర్డ్గా క్వాలిటీతో చేయగలిగే పని ఏంటి, అండ్ దాని బేస్డే నీ బిజినెస్ బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్లో నువ్వేం క్వశ్చన్ చేసుకోవాలి నువ్వు అంటే, వాట్ డూ యూ వాంట్ టు బిల్డ్ ఆన్. ఈ కంపెనీని ఏ కాన్సెప్ట్ పైన నువ్వు బిల్డ్ చేయాలనుకుంటున్నావు, వాట్ డూ యూ డూ వెల్, సేల్స్లో కానీ, మార్కెటింగ్లో కానీ, ఆపరేషన్స్లో కానీ, మేనేజ్మెంట్లో కానీ నువ్వు చాలా బాగా చేయగలిగే పని ఏంటి, వాట్ ఆర్ యువర్ కోర్ కాంపిటెన్సీస్, నీ దగ్గరున్న హయ్యెస్ట్ స్కిల్ ఏంటి, ఓకే, హయ్యెస్ట్ కాంపిటెన్సీ ఏంటి, దెన్ వాట్ డిఫరెన్షియేట్స్ యూ ఫ్రమ్ యువర్ కాంపిటీటర్. సో నీ కాంపిటీటర్ దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది ఏంటి, ద ఎక్స్ట్రా థింగ్. దెన్ వై డూ యువర్ కస్టమర్స్ బై ఫ్రమ్ యూ. సో నీ కస్టమర్స్కి నీ ప్రోడక్ట్లో ఏం నచ్చింది, ఎందుకు వాళ్ళు నీ దగ్గరికే వస్తున్నారు ఆ ప్రోడక్ట్కి.
సో ఇవన్నీ నీకు ఈ క్వశ్చన్స్కి నీకు ఆన్సర్ తెలుసుకోవాలి నువ్వు స్ట్రెంగ్స్ స్టడీ చేసినప్పుడు. వీక్నెసెస్ అంటే weaknesses refer to any limitations a company faces in developing or implementing a strategy. Okay, it refers to what anta any limitations అంటే మనకున్న డ్రాబ్యాక్స్ లేదా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నందుకు గల రీజన్, మన గోల్ రీచ్ అవ్వకపోవడానికి గల రీజన్ మనం తెలుసుకోవాలి. సో ఇది తెలుసుకోవాలంటే ఏం క్వశ్చన్ వేసుకోవాలి మనం వాట్ డూ యూ నీడ్ టు షోర్ అప్. ఓకే, సో షోర్ అప్ చేయటం అంటే నీ బిజినెస్ని ముందుకు కదిలించటానికి నీకు కావాల్సినవి ఏంటి అది అర్థం కావాలంటే వేర్ డూ యూ ల్యాక్ రిసోర్సెస్, నీ దగ్గర ఏ రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి, వాట్ కెన్ యూ డూ బెటర్, నువ్వేది బాగా చేయగలవు, వేర్ ఆర్ యూ లూజింగ్ మనీ, నీకు డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఇన్ వాట్ ఏరియాస్ డూ యువర్ కాంపిటీటర్స్ హ్యావ్ ఎన్ ఎడ్జ్, నీ దగ్గర లేనిది నీ కాంపిటీటర్స్ దగ్గర ఉన్నది ఏంటి. సో ఇవి తెలుసుకుంటే నీ వీక్నెస్ నీకు అర్థమవుతుంది. ఆపర్చునిటీస్ అంటే ఆపర్చునిటీస్ ఆర్ ద సిచ్యువేషన్స్ దట్ ఎగ్జిస్ట్ బట్ మస్ట్ బీ యాక్టెడ్ ఆన్ ఇఫ్ ద బిజినెస్ ఈజ్ టు బెనిఫిట్ ఫ్రమ్ దెమ్. నీకుండే అవకాశాలు నువ్వు సెలెక్ట్ చేసుకుంటే కనుక నీకు దాని ద్వారా బెనిఫిట్ వస్తుంది. అలాంటి అవకాశాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి నువ్వు ఈ క్వశ్చన్స్ వేసుకోవాలి. వాట్ డూ యూ వాంట్ టు క్యాపిటలైజ్ ఆన్ అంటే నేను ప్రస్తుతం ఈ బిజినెస్లో ఉన్నాను, నేను ఇంకా ఏది ఎక్స్ట్రాగా చేస్తే క్యాపిటలైజ్ చేస్తే అంటే అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే నాకు బెనిఫిట్ వస్తుంది. వాట్ నీడ్స్ ఆఫ్ యువర్ కరెంట్ కస్టమర్స్ కుడ్ యూ మీట్. సో ప్రస్తుతం మీ కస్టమర్స్ని ఎలా సాటిస్ఫై చేస్తున్నావు, ఏ ప్రోడక్ట్తో సాటిస్ఫై చేస్తున్నావు. ఆర్ దేర్ ఎకనామిక్ ట్రెండ్స్ దట్ యూ మైట్ క్యాపిటలైజ్ ఆన్, ఇంకేమైనా కొత్త ఎకనామిక్ ట్రెండ్స్ ఉన్నాయా నువ్వు డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి. ఓకే, వాట్ ఆర్ ద ఎమర్జింగ్ పొలిటికల్ అండ్ సోషల్ ఆపర్చునిటీస్, కొత్తగా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ సొసైటీస్లో డిఫరెంట్ కల్చర్స్ ద్వారా నీకున్న కొత్త ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నాయా. వాట్ నిషెస్ హ్యావ్ యువర్ కాంపిటీటర్స్ మిస్డ్. సో నువ్వు నీ కాంపిటీటర్ ఒకటే ఇండస్ట్రీలో ఉన్నారు కానీ ఒక పర్టిక్యులర్ నిష్ పైన ఒకరు బిజినెస్ స్టార్ట్ చేయలేదు. ఫర్ సపోజ్ బెవరేజెస్ మార్కెట్ చూస్తే కోకోకోలా దగ్గర ఫుడ్ ప్రోడక్ట్స్ లేవు, పెప్సీ దగ్గర కూడా లేకుండే, కానీ ఫస్ట్ ఇది పెప్సీ అబ్జర్వ్ చేసింది, కాంపిటీటర్ దగ్గర ఫుడ్ ప్రోడక్ట్ లేదు నాకు కోకోకోలా దగ్గర. సో పెప్సీ వాళ్ళు అనుకున్నారు లెట్ మీ గెట్ ఇన్ టు ఫుడ్ ప్రోడక్ట్స్ అనేసి దే స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ లేస్ చిప్స్. ఓకే, సో ఆ ఆపర్చునిటీని పెప్సీ వాళ్ళే ఫస్ట్ తీసుకున్నారు. సో అలా ఆపర్చునిటీస్ నీకుండే అవకాశాలని అర్థం చేసుకో. దెన్ ఫైనల్లీ నీకుండే ఎక్స్టర్నల్ కండిషన్స్ ఆర్ అడ్డంకులు బ్యారియర్స్ దట్ మే ప్రివెంట్ కంపెనీ ఫ్రమ్ రీచింగ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. సో నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వడానికి నీకుండే అడ్డంకులు తెలుసుకోవాలి. దానికి ఎటువంటి క్వశ్చన్స్ వేసుకోవాలి, వాట్ డూ యూ నీడ్ టు మిటిగేట్. సో లైక్ వాట్ ఆర్ ద నెగిటివ్ ఎకనామిక్ ట్రెండ్స్. సో ఇప్పుడు నేను చేస్తున్న బిజినెస్లో నాకు లాసెస్ వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి, ఈ నెగిటివ్ ఎకనామిక్ ట్రెండ్ ఎందుకు ఉంది, వాట్ ఆర్ ద నెగిటివ్ పొలిటికల్ అండ్ సోషల్ ట్రెండ్స్. సో నేను ఏ బిజినెస్లో ఇన్వాల్వ్ అయితే నా బిజినెస్ అనేది ఇమ్మీడియట్గా డౌన్ అవుతుంది. ఓకే, నేను చేసే బిజినెస్కి పొలిటికల్గా సోషల్గా ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, నెగిటివ్గా ఉంటుందా ఏమన్నా. వేర్ ఆర్ కాంపిటీటర్స్ అబౌట్ టు బైట్ యూ. ఓకే, సో నీ కాంపిటీటర్స్కి నువ్వు ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నావు నిన్ను బీట్ చేయడానికి. అండ్ వేర్ ఆర్ యూ వల్నరబుల్. ఓకే, సో ఎక్కడ నువ్వు వల్నరబుల్గా ఉన్నావు నీ బిజినెస్ సెగ్మెంట్స్లో, ఏ సెగ్మెంట్లో వల్నరబుల్గా ఉన్నావు అంటే ఎఫెక్ట్ పడేలాగా ఉంది ఈ పలానా సెగ్మెంట్లో అని నీకు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఇన్ని క్వశ్చన్స్ నీకు నువ్వు వేసుకుంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అనేవి అర్థమవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్వాట్ అనాలిసిస్ అమ్మ. అండ్ ద లాస్ట్ టాపిక్ ఫ్రమ్ యువర్ సిలబస్ ఈజ్ ద ఫ్యాక్టర్స్, కీ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇంటర్నల్ అనాలిసిస్ ఫర్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో ఇంటర్నల్
అనాలిసిస్లో this is only the last topic in internal analysis. There is other half of the unit, that is external analysis. Let us see that also in the upcoming videos. Okay, so key success factors in internal analysis for strategic management. So మనకి మన గోల్ మంచిగా ఫాస్ట్గా రీచ్ అవ్వటానికి మనం ఇంటర్నల్ అనాలిసిస్ చేస్తున్నాం, అంటే స్ట్రెంగ్త్లు వీక్నెస్లు తెలుసుకుంటున్నాం. దానికి సపోర్ట్ చేసే కీ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఏంటంట అంటే మనకి ఇంటర్నల్గా ఎవరెవరు ఉంటారు? హ్యూమన్ రిసోర్సెస్, డెఫినెట్లీ ఆల్ ద ఎంప్లాయీస్, ఆల్ ద మేనేజ్మెంట్, ఆల్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఒక హ్యూమన్ రిసోర్స్. దెన్ మన ఆర్గనైజేషనల్ కల్చర్ అంటే షేర్డ్ వాల్యూస్. ఒక కంపెనీ జాయిన్ అయ్యామా, వాళ్ళు ఫాలో అయ్యే రూల్స్, వాళ్ళు ఫాలో అయ్యే రెగ్యులేషన్స్, వాళ్ళు ఫాలో అయ్యే ట్రెండ్, ఓకే మనం అవన్నీ హ్యాబిచ్యుయేట్ చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి, మనం కూడా అవే ఫాలో అవ్వాలి. అంటే మొదలే కంపెనీ ఒక వాల్యూ క్రియేట్ చేసి, ఒక ట్రెండ్ క్రియేట్ చేసి, ఓకే జాయిన్ అయిన ప్రతి ఎంప్లాయీకి ఆ కంపెనీ అది ఇంటిమేట్ చేస్తుంది. సో నువ్వు మా దగ్గర వర్క్ చేయాలి అంటే నువ్వు ఇవి ఫాలో అవ్వాలి అనేసి. సో దాన్ని ఆర్గనైజేషనల్ కల్చర్ అంటారు. సో డెఫినెట్గా ఇంటర్నల్గా కంపెనీకి కల్చర్ ఉంటుంది. దెన్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. స్ట్రక్చర్ అంటే ఎంప్లాయీగా నీ పొజిషన్ ఏంటి, నీ బాస్ ఎవరు, నీ సబార్డినేట్ ఎవరు, నువ్వు పనిచేస్తున్న కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి నువ్వు వర్క్ చేసే కంపెనీలో, ఓకే అండ్ ఆ డిపార్ట్మెంట్స్లో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, ఓకే అండ్ ఆ ఎంప్లాయీస్ ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇదంతా ఒక స్ట్రక్చర్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది మనకి. హూ హ్యాస్ టు రిపోర్ట్ టు హూమ్, స్కేలార్ చైన్, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. అది ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ మనకి ఇంటర్నల్గా ఉంటుంది. దెన్ మేనేజ్మెంట్ ఉంటారు. మేనేజ్మెంట్ అంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ మేనేజ్ ద హోల్ కంపెనీ ఇన్ డిఫరెంట్ వేస్, ఫైనాన్షియల్గా కానీ, హ్యూమన్ రిసోర్స్ వైజ్ కానీ, ప్రొడక్షన్ కానీ, ఆపరేషన్స్ కానీ, మార్కెటింగ్ కానీ, సేల్స్ కానీ, ఓకే ప్రొక్యూర్మెంట్ కానీ, కస్టమర్ రిలేషన్షిప్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రాపర్గా మేనేజ్ అవ్వాలి అంటే మనకు మేనేజ్మెంట్ టీమ్ ఉంటుంది, ఓకే ఇంటర్నల్గా. దెన్ మనకి అసెట్స్ ఉంటాయి. అసెట్స్ కెన్ బి ఎనీథింగ్, మన ఎంప్లాయీకి ఉండే నాలెడ్జ్ దగ్గర నుంచి ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, ఓకే. అండ్ ఫైనలీ మన ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అంటే మనకి ఇంటర్నల్గా ఉన్న వాట్ అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి, ఓకే. సో ఇవన్నీ ఇంటర్నల్గా మనకి సపోర్ట్ చేసి మన స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాపర్గా అయ్యేలాగా చేసి మన కంపెనీ ఆర్గనైజేషనల్ గోల్ రీచ్ అయ్యేలాగా చేస్తారు, ఓకే. ఈ డయాగ్రామ్ చూస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఇంటర్నల్ అనాలిసిస్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం ఎక్స్టర్నల్ అనాలిసిస్ చూద్దాం, ఓకే, ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, ఓకే. థ్యాంక్ యూ.